హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తా కోడళ్ళతో. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ పైపింగ్ వేసి నీట్‌గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసేయండి. ఇలా అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుని ఒరిజినల్ క్లాత్‌కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. వీడియో కోసం కాకుండా మామూలుగా నేను కుట్టుకునే బ్లౌజులు అయితే అన్ని పార్ట్స్ ఒకటేసారి అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చులను కట్ చేసుకుని పెట్టుకుంటాను. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఇలా ఏ పార్ట్ కా పార్ట్ కుడుతున్నానో చూడండి. లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు కొత్త వాళ్ళైతే పిన్స్ పెట్టుకుని అటాచ్ చేసుకోండి. కొన్ని శారీస్లో క్లాతులు సిల్కీగా ఉంటాయి కదా, జారిపోతూ ఉంటాయి. అటాచ్ చేసుకున్న తర్వాత పై వైపుకు తిప్పుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే ఎక్కడైనా ముడతలు ఉంటే వెంటనే తెలిసిపోతుంది. విప్పేసి సరి చేసుకోవచ్చు. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత అన్ని వైపులా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టడం కోసం మార్క్ చేసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతో వీడియోలో చూపిస్తున్నట్టు డాట్స్ ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు నడుము పట్టీ కోసం 1.5 ఇంచ్ వెడల్పుతో కట్ చేసి ఉంచుకున్న పీస్ని ఇలా జాయింట్ చేసుకుని హెమ్మింగ్ పట్టీ కోసం ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకుంటూ డాట్స్ ఉన్న దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ నీట్గా రావాలంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అంతే ఖర్చు తీసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని ఇలా పక్కకు తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లు ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉంచి చెక్ చేసుకుని కుట్టుకుంటే లెఫ్ట్ రైట్ తేడా రాకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. ప్లెయిన్ క్లాత్ అయితే పర్వాలేదు, ఒకవేళ మిస్టేక్ కుట్టినా విప్పి సరి చేసుకోవచ్చు. అదే డిజైన్ ఉన్న క్లాత్ అయితే సరి చేసుకోవడానికి కూడా కుదరదు. అందుకే ముందుగానే ఇలా చెక్ చేసుకుని కుట్టుకోవాలి. మా ఛానల్లో వితౌట్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఉంది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చులను కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రంట్ డాట్స్ కోసం వీల్ మార్క్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ వీల్ మార్క్స్ని ఫాలో అవుతూ డాట్స్ కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఆపోజిట్లో రావాలి. క్రాస్ పట్టీల కోసం మనం మెజర్ చేసి కట్ చేసుకున్న పీస్ కాకుండా ఎక్స్ట్రా ఇంకో 2 పీసులు కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆపోజిట్లో పెట్టి ఒకసారి చెక్ చేసుకుని కుట్టుకున్నట్లయితే లెఫ్ట్ రైట్ ప్రాబ్లం రాకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. పైన కింద లైనింగ్ క్లాత్ను ఉంచి మధ్యలో ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి. పైన ఉన్న లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు తిప్పి పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఈక్వల్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని క్రాస్ బెల్ట్ పైన పెట్టుకుని ఇలా కుట్టుకోవాలి. మిడిల్ డాట్ని ఖర్చుల్లో పడకుండా ఇలా ఒక చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని కుట్టుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి లైనింగ్స్ అటాచ్ చేసిన తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ ఎలాగైతే స్టిచ్చింగ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. ఖర్చులు బయటికి రాకుండా నీట్గా కనిపించాలంటే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకుని లోపలికి ఫోల్డ్ చేసిన క్లాత్ని బయటికి లాగాలి. హుక్స్ కాజా పట్టీలు కుట్టేటప్పుడు కొందరికి లెఫ్ట్ సైడ్ కొందరికి రైట్ సైడ్ అలవాటు ఉంటుంది. కాబట్టి సైజ్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకుని కుట్టుకోండి. హుక్స్ పట్టీకి 1.5 ఇంచు వెడల్పున్న పీస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి. కాజా పట్టీకి 2 ఇంచెస్ వెడల్పుతో లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుని కుట్టుకోవాలి. మా వీడియోస్లో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా లేదా వేరే ఏదైనా కటింగ్స్ స్టిచ్చింగ్స్ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా, పైపింగ్ కోసం క్రాస్ పీసులు కట్ చేసుకుని పైపింగ్ థ్రెడ్ని మధ్యలో పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా క్రాస్ పీస్ కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని ఉల్టా సీదా రాకుండా కుట్టుకోవాలి. నెక్ కుట్టేటప్పుడు హెమ్మింగ్ పట్టీ పెట్టినా పైపింగ్ వేసినా 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోవాలి. ఒకసారి వీడియోని జాగ్రత్తగా గమనిస్తే ఎలా కుడుతున్నానో మీకు అర్థమవుతుంది. నేనైతే పైపింగ్ వేయడానికి సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా హెమ్మింగ్ కూడా మనమే చేసేద్దాంలే అనే పనులు పెట్టుకోకుండా హెమ్మింగ్ చేయడానికి వేరే ఎవరికైనా ఇచ్చేస్తే మనకి ఆ టైంలో ఇంకొక కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు.
నేను లెఫ్ట్ సైడ్ పాదం పెట్టుకుని నెక్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఈ నెక్ పీస్ మరీ వెడల్పుగా కాకుండా పావించి వెడల్పుతో ఫోల్డ్ చేసి కుట్టుకుంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్ కోసం కూడా పైపింగ్ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు నేను చేసే పైపింగ్ని లోడింగ్ పైపింగ్ అంటారు. దీనికోసం ఎక్స్ట్రా పీసెస్ ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్గా లైనింగ్ క్లాత్కి పైపింగ్ క్లాత్ని అటాచ్ చేసి ఒరిజినల్ క్లాత్తో లోడింగ్ చేసేయడమేనండి. ఈ టైప్లో వేసే పైపింగ్ని ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్లకి ట్రై చేయకూడదండి. ఎందుకంటే పైపింగ్ కోసం మనం ఆపోజిట్ కలర్ వేస్తాం కదా, ఇది ఒరిజినల్ క్లాత్లో నుంచి బయటికి కనిపిస్తుంది కదా, అందుకని వేయకూడదు. ఇప్పుడు ఇలా లోడింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అంశాలన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వేరే ఏం స్టిచ్చింగ్ చేసుకున్నా మీకు ఈ టిప్స్ అన్నీ ఉపయోగపడతాయి. అందుకే నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ శారీలో బ్లౌజ్ పాడైపోయింది కాబట్టి నేను ఈ బ్లౌజ్ కుడుతున్నాను. శారీకి మ్యాచింగ్లా ఉంటుంది కదా అని ఒక చిన్న పీస్ కట్ చేసుకుని ప్యాచ్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫిట్టింగ్ కొలతల వరకు ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ కూడా సేమ్ అలాగే ఫిట్టింగ్ కొలతల వరకు మార్క్ పెట్టుకోవాలి. మనం సైజ్ కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ బ్లౌజ్ని ఒకసారి వేసుకుని చూసుకోవాలి. అది అంతకు ముందు ఎప్పుడో వేసుకుని ఉంటాం, అప్పుడు సరిగ్గానే ఉంది కదా అనుకుంటాం. మన బాడీలో బోల్డ్ అన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఫిట్టింగ్స్ తేడా రాకుండా ఉండాలంటే సైజ్ బ్లౌజ్ని కంపల్సరీ ఒకసారి వేసుకుని చెక్ చేసుకుని అంతా కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడే ఆ బ్లౌజ్ని మనం మెజర్మెంట్ కోసం తీసుకోవాలి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యాచ్ని ఇలా అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ముందు భాగం లోతును ఒకసారి చెక్ చేసుకుని హ్యాండ్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇటు హాఫ్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఆ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుని కుట్టుకోవాలి. ఖర్చులు తక్కువ తీసుకుంటే పికిలిపోయి ఒరిజినల్ క్లాత్ బయటకు వచ్చేస్తే బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మరి సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ఫిట్టింగ్ కొలతల దగ్గర ఒకసారి మార్క్ చేసుకుని హ్యాండ్ లూజ్ అది చెక్ చేసుకుని వేస్ట్ దగ్గర మనం పెట్టుకున్న మార్కుల్ని కలుపుతూ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు మా వీడియోని జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా టిప్స్ మీకు షేర్ చేశాను. నా దగ్గరికి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒక బ్లౌజ్ కుట్టగానే మాకు స్టిచ్చింగ్ వచ్చేసినట్లేనా అని అడుగుతారు. స్టిచ్చింగ్ ఫీల్డ్లో మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది. ప్రతి క్లాత్ మనకి కొత్త పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. నేను ఎన్ని అనుభవాలు పోగేసుకోకపోతే ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీ ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా వీడియోస్ చేసి చూపిస్తున్నాను. కొంతమంది స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఒక బ్లౌజో ఒక డ్రెస్సో నేర్చుకుని వాటితోటే మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. నేను అలా కాకుండా నా దాకా వచ్చిన దాన్ని దేన్ని వదులుకోకుండా అన్నింటినీ కుట్టి చూశాను. మీలో ఎవరైనా బొటిక్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే అందులో ఉండే ప్లస్లు మైనస్లు కూడా మీతో షేర్ చేస్తాను. ఈ నడుము దగ్గర కుట్టు వేశాను కదా, అది హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పడం కోసం వేసి ఉంచాను. మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.